హాయ్ నేను సతీష్. మార్నింగ్ వీడియోలో చెప్పే కదా ఈ వారం కొత్త కెప్టెన్ దివ్య నిఖిత అయ్యింది అని చెప్పేసి. మరి దివ్య నిఖిత ఎట్లా అయ్యింది ఏంటి చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. బిగ్ బాస్ అయితే నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఇచ్చాడంట. ఆ టాస్క్ అప్డేట్స్ ఏంటి, మరి ఎవరైతే ఎట్లా ఉంటుందని చెబుతా. అలాగే బర్నీకి అయితే పాపం ముందు నొయ్యి వెనక గొయ్యి అంటాం కదా, అట్లాంటి పరిస్థితి సేమ్ అతని నేచర్ ఎట్లా అయితే హౌస్లో ఉండదో, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని మాదిరిగా బిగ్ బాస్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు బర్నీ మేడ మీద కత్తి పెట్టే ఉన్నాడు. నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం చొక్కలు కనబడి ఉంటే బర్నీ ఒక డెసిషన్ తీసుకోలేక కింద మీద అయిపోయినాడు. మరి ఎందుకు ఏంటి టాస్క్ నేచర్ ఏంటని కూడా చెబుతా. ఈ వీడియో చూసే ముందు ఒక మెసేజ్ పెట్టండి. ఈ వారం కెప్టెన్ దివ్యానికి అయింది కదా, ఎట్లా ఉండబోతుంది అనిపిస్తుంది. బాగా సాఫీగా హ్యాపీగా సాగిపోద్దా, లేకపోతే ఈవిడ అందరికీ మళ్ళీ హౌస్ మేట్స్కి ఒక కుకింగ్ మేనేజర్గా ఉండేటప్పుడే గౌరవ్తో కలిపి టీ గురించి అడిగేటప్పుడు పెద్ద లొల్లు అయ్యింది. సో బెటరా కాదా ఏమనిపిస్తుంది అని కూడా. అట్లాగే ఇంకోటి ఏంటంటే న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అయితే ఫస్ట్ టైం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోస్కి హైప్ ఇవ్వడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సరే, ఇక్కడ నాకేమనిపించింది అంటే దివ్య నిఖిత హౌస్లోకి వైల్డ్ కార్డుగా 3వ వారం వచ్చేటప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు కదా, మీరు 5గురిని కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయాలనేటప్పుడు నాకు నేను అవకాశం ఇచ్చుకుంటా అంటే తప్పే లేదు, ఎవరైనా అదే ఆలోచిస్తారు. ఆవిడ అవకాశం ఇచ్చుకుంటూ ఇంకో 4గురిని సెలెక్ట్ చేసింది అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా భరణీ శంకర్ కూడా మళ్ళీ ఆయన వైల్డ్ కార్డు రీఎంట్రీ కింద వచ్చాడు కనుక ఆయన కూడా ఖచ్చితంగా అట్లాంటి అవకాశం ఇచ్చుంటే మరి దేన్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటాడంటే, నాకున్న అప్డేట్ ప్రకారం ఆయన ఒక 5గురికి సెలెక్ట్ చేశాడంట. భరణీ శంకర్ ఎటు తను ఎంతవరకు కెప్టెన్ కాలేదు కనుక, పైగా బిగ్ బాస్ తనకే సెలెక్ట్ చేయమన్నాడు కనుక తనకు తాను అవకాశం ఎటు ఇచ్చుకుంటాడు. తనతో పాటు ఇంకా తనూజ, దివ్య, నిఖిల్, సాయి ఈ 4గురికి సెలెక్ట్ చేసినట్టు. సో ఈ 5గురు కెప్టెన్సీ కంటెండర్స్ ఈ వారానికి సంబంధించి. అయితే ఇప్పుడు ఇక్కడ నాకున్న అప్డేట్ ప్రకారం వీళ్ళని సెలెక్ట్ చేశాడు. అంటే ఎందుకు సెలెక్ట్ చేశాడు అనేది కూడా నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే, వీళ్ళెవరు కూడా ఇంతవరకు కెప్టెన్ కాలేదు. సో ఆ బేస్ చేసుకొని కెప్టెన్ కాని వాళ్ళకి అవకాశం ఇద్దామని ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే అంతవరకు చూసుకుంటే సంజన కెప్టెన్ అయ్యింది, డీమోన్ 2 సార్లు 2వ వారం 3వ వారం అయ్యాడు. అట్లాగే రామురాజు 4వ వారం అయ్యాడు, కళ్యాణ్ 5వ వారం అయితే, సుమన్ అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు కూడా 6వ వారం, ఇమాన్యుల్ కూడా అయ్యారు. వాళ్ళందరూ కెప్టెన్ అయ్యారు, వీళ్ళు అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఎట్లా చూజ్ చేసుకున్నాడు అనిపిస్తుంది. లేదు ఒకవేళ ఇంకో డౌట్ రావచ్చు, తన టీంలో ఆడారు కదా తనూజ కానీ దివ్య కానీ అనుకుంటే మరి నిఖిల్ వాళ్ళ 3 వరకు ఓకే. బట్ సాయి అయితే అపోనెంట్ టీంలో ఆడాడు కదా, ఎవరు దమ్ము శ్రీజ టీంలోకి ఆడాడు కదా. ఆ రకంగా చూసుకుని సార్ అట్లా కాకుండా అవన వాళ్ళకి ఇచ్చాడేమో నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు చూసుకుంటే మరి రీతు చౌదరికి, మాధురికి వాళ్ళు కూడా అవ్వలేదు. మరి బిగ్ బాస్ 5గురికి అవకాశం ఇచ్చాడా, లేకపోతే ఎందుకు వాళ్ళని తెప్పించాడు. ఒకవేళ 5గురికే ఇచ్చి వీళ్ళకి అవకాశం అవ్వదు, ఖచ్చితంగా రీతు చౌదరి అడుగుద్ది నేను ఎందుకు డిజర్వ్ కాదు. ఎందుకంటే పోనీ మీ టీంలో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయమంటే అట్లా అనుకోవచ్చు. పోనీ అపోనెంట్ టీంలో ఉండేవారికి ఒక్కరికి అవకాశం ఇవ్వచ్చు అంటే అక్కడ కూడా నేను ఎలిజిబుల్ అవుతాను కదా, నాకెందుకు లేదు, సాయికి ఎందుకు ఇచ్చారు. ఇట్లా ఏదో ఒక రకంగా మొత్తానికి 5గురి సెలక్షన్ ప్రాసెస్ దగ్గర కూడా గొడవలు అయితే అవుతాయి, ఆర్గ్యుమెంట్స్ అయితే అవుతాయని నేను అనుకుంటున్నా. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ ఇక ఈ టాస్క్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే పక్కగా సపోర్టింగ్ టాస్క్. నేను మార్నింగ్ వీడియోలో ఏదైతే అనలైజ్ చేస్తానో ఎగ్జాక్ట్గా అలాంటిదే సపోర్టింగ్ టాస్క్. అది నా అంచనా ప్రకారమే. ఒకవేళ 1-to-1 ఫిజికల్ ఇస్తారా, మైండ్ గేమ్ ఇస్తారా, సపోర్టింగ్ టాస్క్ ఇస్తారా. సపోర్టింగ్ టాస్క్ ఇచ్చేటప్పుడు అసలైన రచ్చ అయితే ఉంటుందిగా, ఇక్కడ ప్యూర్లో అలాంటి టాస్క్ ఇచ్చాడంటే. కంటెండర్స్ అందరూ నిల్చుంటే ఇప్పుడు 5గురు, మొత్తం ఎంతమంది ఉన్నారు హౌస్లో 14 మంది కదా. ఈ 5గురు కంటెండర్స్ పక్కన పెడితే రామురాజుడేమో సంచాలకంట. సో మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళలో ఎవరిని తెప్పించాలి, ఎవరిని ఉంచాలి, సపోర్టింగ్ చేసుకుంటూ ఒక్కొక్కరిని తెప్పించాలండి. ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఏంటంటే డైరెక్ట్గా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తీసేది కాకుండా ఒక డ్యాన్స్ టైప్ ఒకటి పెట్టాడంట. అంటే మీకు రామురాజుడి కెప్టెన్ అయ్యాడు కదా, రెయిన్ డ్యాన్స్ అని చెప్పి వాళ్ళ రెయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరు వచ్చి పవన్ కళ్యాణ్ తెప్పిస్తారు కదా రీతు చౌదరి కోసం అని చెప్పి. డీమోన్ పవన్ పెద్ద గొడవ అయ్యింది, వెన్నుపోటు, నమ్మక ద్రోహం, మోసం అని చెప్పేసి చాలా కంటెంట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా అలాంటి టాస్క్ ఇచ్చాడంట. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కరు వస్తారు పైకి. ఇక్కడ ఏంటి, ఈ 5గురు కంటెండర్లో ఒక పక్క డ్యాన్స్ చేస్తుంటే ఎదురుగా మిగతా వాళ్ళందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఎవరిని తీయాలి, ఎవరిని ఉంచాలని పాయింట్లు చెప్పాలంటే, అంటే ఆడుతూ పాడుతూ గొడవలు పడండి, మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, ఇదే కాన్సెప్ట్. మరి ఇక్కడ ఎవరెవరిని తెప్పించారు సార్ ఫైనల్కి. ఇప్పుడు నిఖిల్ నాయర్ అంటే ఇంకా ప్రూవ్ చేసుకోవాలని చెప్పొచ్చు. బహుశా తనూజకి, దివ్యకి లాస్ట్ రౌండ్ వరకు ఉంచవచ్చు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సాయి శ్రీనివాస్ అండ్ నిఖిల్ నాయర్కి హౌస్ మేట్ సపోర్ట్ తక్కువ ఉంటుంది. ఫస్ట్లో నా అంచనా ప్రకారం వీళ్ళిద్దరిలో సాయి శ్రీనివాసన్ కానీ నిఖిల్ నాయర్ కానీ తప్పించేయచ్చు అనుకుంటున్నాను నేను. 1 by 1 ఏదో ఒక రీజన్స్ అయితే చెబుతారు కదా, మరో అలా తెప్పించుకుంటూ పోతే బర్నైన్ కూడా వీళ్ళిద్దరి తర్వాత బర్నైన్ మళ్ళీ మీరు రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పాలి, చెప్పుకోవచ్చు. తనూజ ఫస్ట్ నుంచి ఉందని IMIకి లాస్ట్ వరకు ఉంచవచ్చు. అలాగే దివ్యానికి కూడా ఉండొచ్చు, ఛాన్స్ అయితే ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే నా అంచనా ప్రకారం ఎవరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నానంటే, మీకేమనిపించింది లాస్ట్ రౌండ్ నా ఉన్న అప్డేట్ ప్రకారం అయితే దివ్య వర్సెస్ తనూజ ఉంటారంట. బర్నీకి ఎక్కడ సినిమా కనబడిందంట. ఎవరికి సపోర్ట్ చేయాలో తేల్చుకోలేక ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే
యా ఇటు చూస్తే కూతురు తనుజ, అటు చూస్తే చెల్లి దివ్య కనుక ఈమెకి సపోర్ట్ చేయాలా, ఆమెకి సపోర్ట్ చేయాలా, కక్కలేక మెంగలేక నానా అవస్థలు పడ్డాడంట. ఆమె ఈజీగా తేల్చుకోలేకపోయాడట. నిన్న ఇప్పుడు ఆల్రెడీ మాధురి కూడా వచ్చి చిన్న కయ్యం పెట్టింది, రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది తనుజకి. ఏంటి తనుజ, ప్రతి రాసుకి దివ్య ఆడియాలా, నువ్వు ఆడలేవా, ఒకవేళ నువ్వు అటు నుంచి ఆడతానంటే ఇటువైపు నుంచి రీతు చౌదరి వచ్చేదంటే చిన్న పొగ పెట్టింది. అవునా మేడీ, నేను ఆడలేనా మేడీ, నేను పనికిరానా మేడీ అంటే ఆవిడ కూడా వాయిస్ మార్చి మరీ అడిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, దివ్య వెరసెస్ ఇక్కడ ఉండేటప్పుడు భరణి నేను ఎటు టాస్కుల్లో ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు కెప్టెన్గా కంప్లీట్గా అయ్యేటప్పుడు చేస్తాడా చేయడా, మీకేమనిపించింది? ఫస్ట్ ఇక్కడ ఒక మెసేజ్ పెట్టండి, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఆపితే కూడా. భరణి దివ్యకి సపోర్ట్ చేస్తుంటాడా? కెప్టెన్ అయితే ఫైనల్ దివ్య అయింది, కానీ భరణి ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, దివ్యకా తనూజాకా? ఎవరికి చేసి ఉంటే బెటర్, ఎవరికి చేసి ఉండడానికి కూడా ఒక మెసేజ్ పెట్టండి. సరే ఫైనల్గా నేనేమనుకుంటున్నానంటే రీతు చౌదరి ఇటు తనూజకే సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ కనుక దివ్యతో కంటే ఆవిడకి కొద్దిగా ర్యాపో ఉంది కనుక చేసి ఉంటుందని వెరీ హై ఛాన్సెస్. అట్లాగే డీమోన్ పవన్ కూడా నిన్న అన్నాడు దివ్యతో, ఈ రేషన్ మేనేజర్గా నిన్ను గొడవలు పడుతుంది తనూజ అంటే, ఇక కెప్టెన్ అయితే ఎట్లా ఉందో చూడాలని ఉంది అంటే దివ్య అనింది కదా, బాబోయ్ రేషన్ మేనేజర్ కంటే కెప్టెన్ అంటే ఆ ఊహే ఊహించుకోలేకపోతున్నాం మాదిరిగా ఆవిడ ఎట్లా చేస్తో చూద్దాం. అట్లాగే నిఖిల్ నాయర్, మాధురి, నిఖిల్ నాయర్ అండ్ మాధురి ఇటు తనూజకే సపోర్ట్ చేస్తుంది. అంత గొడవలైనా ఒక రోజంతా అన్నం మానేసిన మాధురికి అయితే తనూజ పట్ల ఎక్కడలేని ప్రేమ, అభిమానం, వాత్సల్యం, అనురాగం అవన్నీ ఉంటాయి కనుక ఖచ్చితంగా చేస్తుంది. ఇంకా కళ్యాణ్ చెప్పేదే ఉంది, కళ్యాణ్ అక్కడ తనూజ ఎదురుగా ఉండగా, కళ్యాణ్ కావచ్చు మాధురి కావచ్చు తనూజ ఎదురుగా ఉండగా ఇంకొక వైపు కన్నెత్తి చూసే సాహసం ధైర్యం చేస్తారా చెప్పండి? ఖచ్చితంగా 100% వాళ్ళెదురే చేస్తారు. సో తనూజకైతే రీతు, డీమన్ పవన్, నిఖిల్, మాధురి, కళ్యాణ్ వీళ్ళైతే సపోర్ట్ చేస్తారు అనుకుంటారా? ఇక మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా దివ్యకే సపోర్ట్ చేస్తారు. మిగతా వాళ్ళంటే ఎవరు, సంజన ఎటు అబ్బో రేషన్ మేనేజర్గా భరించలేకపోతున్నాం అని చెప్పింది నిన్న. మాధురితో కూడా సంజనాకి పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, పెద్ద గొడవలు అయినాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే సంజన వర్సెస్ తనూజ లేటెస్ట్ గొడవలు కదా, ఆ నేపథ్యంలో సంజన తనూజకి సపోర్ట్ చేసి ఉండకపోవచ్చు. పైగా ఈ అమ్మాయి విషయంలో బాడీ షేమింగ్ అవన్నీ చేసింది కనుక ఆ రిగ్రెట్ ఉంటుంది, ఆ గిల్ట్ ఫీల్ ఉంటుంది కనుక కొంత క్లియర్ అయిపోద్దని సపోర్ట్ కూడా ఆవిడ మైండ్ గేమ్ ఆవిడకు ఉంటుంది కదా, బయటికి చెప్పకపోయినా లోపలైతే ఉండొచ్చు కదా. అట్లాగే సుమన్ శెట్టి కూడా మరి దివ్యకే సపోర్ట్ చేస్తాడేమో. ఇంకా గౌరవ్ వీళ్ళందరూ, ఇమాన్యుయల్ వీళ్ళందరూ దివ్యకి సపోర్ట్ చేస్తే ఫైనల్లీ దివ్య అయితే కెప్టెన్ అయితే అయ్యిందంట. సో ఇది మరి ఇప్పుడు కెప్టెన్సీ ఎట్లా ఉంటుందో మీకేమనిపిస్తుందో చెప్పండి. భరణికి మరి ఇప్పుడు రేషన్ మేనేజర్ ఇస్తుందేనో నేను అనుకుంటున్నా. గతంలో కూడా నిన్న రీతు చౌదరి చెప్పినట్టుగా భరణి గారు మీరు ఏదైనా డైరెక్ట్ చెప్పండి, అప్పుడు మీకు రేషన్ మేనేజర్ కావాలని డైరెక్ట్గా అడగకుండా ఓటు వేయండి, చేతులు ఎత్తండి అవన్నీ చెప్పారు కనుక అట్లా కాకుండా డైరెక్ట్గా అడిగితే బాగుంటుంది కదా అని ఆవిడ చెప్పింది. నేను ఇప్పుడు దివ్య అయితే ఖచ్చితంగా ఆయనకు ఆ పొజిషన్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఏం పేరు ఆవిడ తనూజని అయితే ఆ ప్లేస్ నుంచి తీసేస్తే బెటర్. ఎందుకంటే ఆవిడకి హ్యాపీ, మిగతా వాళ్ళకి హ్యాపీ. ఎందుకు ఆవిడ కూడా మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి ప్రెజర్కి గురైపోయి అయిన దానికి కాదు నేను స్ట్రిక్ట్గా ఉండాలి, నేను ఫెయిర్గా చేయాలి, నేను ఈక్వాలిటీ ఉండాలనుకొని ఓవర్గా థింకింగ్ చేసేసి మైక్రో అబ్జర్వేషన్ చేసేసి గొడవలన్నీ పడతా ఉంది. ఆ పంచాయతీ ఉండదు కదా, బాత్రూమ్ కానీ ఇంకేదమ్మా చూసుకోమని చెప్పేసి ఉంటే ఆవిడకి ఇబ్బంది ఉండదు, ఈవిడికి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. సో మొత్తానికి ఎవరికి సపోర్ట్ చేసి ఉంటారో, ఎలాంటి గొడవలు వచ్చి ఉంటాయో అన్ని అప్డేట్స్ కూడా మరొక వీడియోలో అప్లోడ్ చేద్దాం. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. జర్నలిస్ట్ సర్వీస్ అండ్ న్యూస్ వాళ్ళు 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అప్డేట్స్ మన నుంచి వస్తే భరణి ఎవరికి సపోర్ట్ చేసి ఉంటాడు, ఎవరికి చేసి ఉండాలి, దివ్య వర్సెస్ తనూజలో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఎంతమంది వాళ్ళ బాండ్కి వీళ్ళ బాండ్కి ఓటు వేస్తారో, వాళ్ళ బాండ్కి ఓటు వేస్తారో చూస్తాం.